కుంభరాశి. ఈ కుంభరాశి వారికి మార్చి నెల 2025 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మార్చి రాశి ఫలితాలు చెప్తున్నాను. అత్యధికంగా ఈ కుంభరాశి వారికి ఎల్‌నెట్స్‌ని పట్టుకుంది. కాబట్టి ఉద్యోగం విషయంలో చాలా బాగా పీడిస్తుంది. మరి పనుంటే డబ్బులుండవు. డబ్బులుంటే వర్కర్స్ ఉండరు. మొత్తం 3 గనక కుదుర్చుకొని ఎలాగైతే మనం చేసుకుంటామో అప్పుడు యజమాని వాళ్ళు పని చేయించుకున్న తర్వాత డబ్బులివ్వరు. ఇలా రకరకాల బాధలు, ఆరోగ్య బాధలు. ఆరోగ్యం ఏమిటంటే తింటే అరగదు. తినకపోతే ఆకలి వేస్తుంది. ఈ విధంగా భారీ గాయాల వల్ల కుంభరాశి వాళ్ళు అతిగా తినడం వల్ల డయాబెటిస్. ఇక ధనస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు, నో మందు కొట్టడాలు ఇలాంటివన్నీ కూడా ఈ కుంభరాశి వాళ్ళకి ఈ నెలలో ఎక్కువైపోతాయి. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారంతా కూడా మరి స్త్రీలకి చాలా జాగ్రత్తగా దూరంగా ఉండాలి. మరి వీళ్ళంతా కూడా అపార్థం చేసుకొని అపనిందలు పడేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఎక్కువగా. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో చక్కటి రాణింపు అనేటటువంటిది ఉంటుంది. బ్రహ్మాండంగా మీరు విద్యార్థులంతా కూడా పాస్ అవుతారు. అయితే చదువు విషయంలో మీరు ఎక్కువ శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ కుంభరాశి వారు వ్యవసాయం చేశారనుకోండి. ఈ వ్యవసాయం అనేటటువంటిది చాలా అధికమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. మరి అయినా సరే మనసు అశాంతి. పూర్తిగా అప్పులు తీరవు. ఇచ్చిన ఎలాగోలాగా పూర్తిగా అప్పులు ఇచ్చేసినా సరే అవతల వాళ్ళు మీకు ఇంకా పరుషమైనటువంటి మాటలనడం ఇలా జరుగుతా ఉంటదనమాట. కుటుంబంలో మీకు బంధువుల దగ్గరికి వెళ్ళకండి. అలా వెళ్ళినట్లయితే మీకు అవమానాల పాలవ్వడం, డిస్కషన్‌లో మిమ్మల్ని అవమానించడం ఇలా జరుగుతాయనమాట. ఇక చిట్టి పాట్ల వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు చిట్లు బానే పాడుకొని వెళ్ళిపోతారు. తర్వాత నెల నెల కట్టరు. దాని తర్వాత మీరంతా కూడా ఇబ్బందుల పాలవ్వడం ఇలాంటివి జరుగుతాయి. బంగారం మీరు పెట్టుకున్నటువంటి బంగారం అంతా కూడా తనఖాకి పెట్టేయడం జరుగుతుంది. జీతాలలో ఎదుగుదల లేదు. ఇక రకరకాల సమస్యలతో మొత్తం కష్టాలన్నీ కూడా నాకే వచ్చేసాయా అనేటటువంటి విధానంలో ఈ కుంభరాశి వారు ఉంటారు. మరి ఈ కుంభరాశి వారు చక్కగా గ్రహస్థితి రీత్యా వీళ్ళు దూరపు ప్రాంతాలకి ఈ నెలలో వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. ద్వారక ఇలాగా ఉత్తరప్రదేశ్ యాత్రలు లేదా కన్యాకుమారి లాంటి దక్షిణ దక్షిణ దేశం యొక్క తీర్థయాత్రలు ఇలా ఏదో ఒకటి ఇంటికి దూరంగా వీళ్ళు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక సాంప్రదాయబద్ధంగా మనకి ఈ కుంభరాశి వారికి చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటంటే శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే చక్కగా తంత్ర జ్యోతిష ప్రకారము మనం ఏం చేసుకోవాలండి అనంటే దీనికి చక్కగా వెల్లుల్లిపాయని, ఉల్లిపాయని, ఎండుమిరపకాయలని ఈ మూడిట్లని కూడా మనం ఏం చేయాలా, మనము ప్రత్యంగిర అమ్మవారి దగ్గర అంటే పార్వతి యొక్క శక్తి స్వరూపం ఆమె దగ్గర పెట్టి మీరు చక్కగా అష్టోత్తర పూజ చేసుకుంటూ ఓం ప్రత్యంగిరాయై నమః అనేటటువంటి మంత్రంతో 108 సార్లు క్రమబద్ధంగా మీరు చేసుకున్నట్లయితే ఈ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అదే విధంగా మీరు టవల్స్ మీ యొక్క బంధువులకి లేదా అందులో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా కొని ఇవ్వడం ద్వారా మీకు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఈ నెలలో జరుగుతాయి. శుభమస్తు.